డ్రివెన్ ఇంజనీరింగ్ చూద్దాం. ఇది ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మెథడాలజీ అని అంట. ఇది ఏం ఫోకస్ చేస్తుందంటే మెయిన్లీ ఆన్ క్రియేటింగ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ డొమైన్ మోడల్స్ని క్రియేట్ చేయడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి మోడల్ డ్రివెన్ ఇంజనీరింగ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. బేసిక్గా ప్రాబ్లమ్ స్పెసిఫిక్ డొమైన్ని ఇంకా మంచిగా కాన్సెప్చువల్ మోడల్స్ని క్రియేట్ చేయడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా పనికొస్తుంది. బేసిక్గా ఈ డొమైన్ ప్రాబ్లమ్ స్పెసిఫిక్ డొమైన్ని ఇంకా బాగా మనకి క్రియేట్ చేసి అండ్ ఎక్స్ప్లోర్ చేసి ఇస్తుంది. ఇది ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మెథడాలజీ అనమాట. సో మోడల్ డ్రివెన్ ఇంజనీరింగ్ ఇస్ ఇటరేటివ్ అండ్ ఇంక్రిమెంట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సో ఇది ఒక ఇటరేటివ్ అండ్ ఇంక్రిమెంట్ అవుతూ ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్ అనమాట. దీనిలో డిఫరెంట్ ప్రమోట్స్ డెవలప్మెంట్ ఆఫ్ మోడల్స్ అట్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఆపరేషన్. ఇది ఏం చేస్తుందంటే ఒక మోడల్ని డెవలప్ చేసేటప్పుడు ఎట్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ విధంగా ఆ మోడల్ని డెవలప్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, మోడల్ డ్రివెన్ ఇంజనీరింగ్లో మోడల్ డ్రివెన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, మోడల్ బేస్డ్ సిస్టమ్ ఇంజనీరింగ్, బిజినెస్ ప్రాసెస్ మోడలింగ్, ఆటోలాజీ ఇంజనీరింగ్ ఇవన్నీ ఉంటాయి ఒక మోడల్ డ్రివెన్ ఇంజనీరింగ్లో. తర్వాత యూసేజ్ ఆఫ్ మోడల్ డ్రివెన్ ఇంజనీరింగ్. మోడల్ డ్రివెన్ ఇంజనీరింగ్ స్టిల్ ఎట్ ఎర్లీ స్టేజ్, ఇంకా కంప్లీట్గా అయిపోలేదు రెడీ అవ్వడం. సో అందుకే ఇది ఇంకా ఎర్లీ స్టేజ్ ఉంది, ఎర్లీ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్లోనే ఉంది మోడల్ డ్రివెన్ ఇంజనీరింగ్ అనేది. సో ఇది ఇంకా అన్క్లియర్ వెదర్ ఆర్ నాట్, ఇంకా ఇది చాలా అన్క్లియర్లోనే ఉంది వెదర్ ఆర్ నాట్ ఇట్ విల్ హ్యావ్ ఏ సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ ఆన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాక్టీస్. దాన్ని మనం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాక్టీస్లో ఇంప్లిమెంట్ చేయాలంటే అది ఇంకా అన్క్లియర్నే ఉంది, ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. కాబట్టి దాన్ని మనము యూజ్ చేసేస్తున్నాం. దీనికంటూ ప్రోస్ ఉంటాయి, కోన్స్ ఉంటాయి. దీని ప్రోస్ ఏంటి? సిస్టమ్ని అలౌ చేస్తుంది ఫర్ కన్సిడరింగ్ హై లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్షన్ అంటే తెలుసు కదా, హైడింగ్ అన్నెసెసరీ డీటెయిల్స్, అవసరమైన డీటెయిల్స్ అన్నీ హైడ్ చేసి కావాల్సిన డీటెయిల్స్ని చూపిస్తుంది యూజర్కి. దాన్నే అబ్స్ట్రాక్షన్ అంటారు. సో ఇది మనకి సిస్టమ్స్కి హయ్యర్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ని ప్రొవైడ్ చేస్తుంది మోడల్ డ్రివెన్ ఇంజనీరింగ్. ఇంకా కోడ్ని జనరేటింగ్ కోడ్ని ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది. దాని అర్థమైతే మీన్స్ దట్ ఈస్ చీపర్ టు అడాప్ట్ సిస్టమ్ టు న్యూ ప్లాట్ఫామ్స్. సిస్టమ్ అనేటికి ఆటోమేటిక్గా కోడ్ ఇంత సింపుల్గా జనరేట్ చేస్తుందంటే ఏమైపోతుంది, సిస్టమ్కి ఆ కొత్త ప్లాట్ఫామ్ని అడాప్ట్ చేయడానికి చాలా చీపర్ అయిపోతుంది. ఆ సిస్టమ్ ఇంకో ప్లాట్ఫామ్ని ఈజీగా అడాప్ట్ చేసుకుంటుంది, చీపర్ అయిపోతుంది ఒకవేళ కోడ్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఇది దీని యొక్క ప్రోస్. కాన్స్ ఏంటి? మోడల్స్ ఫర్ అబ్స్ట్రాక్షన్ అండ్ నాట్ నెసెసరీ రైట్ ఫర్ ఇంప్లిమెంటేషన్. ఒకవేళ మనం నువ్వు అబ్స్ట్రాక్షన్ యూజ్ చేసినావు ఒక మోడల్స్ లోపల, అది ఇట్స్ నాట్ కరెక్ట్ ఉండదు ఒక ఇంప్లిమెంటేషన్. ఇంప్లిమెంటేషన్ అంటే అబ్స్ట్రాక్షన్ నువ్వు బాగా ఏ లెవెల్ అబ్స్ట్రాక్షన్ పెడితే ఇంప్లిమెంటేషన్కి ఇట్స్ నాట్ కరెక్ట్ వే, ఆర్ ఇంప్లిమెంటేషన్కి అంత కరెక్ట్గా పనికి రాదనమాట. సో సేవింగ్ ఫ్రమ్ జనరేటింగ్ కోడ్ మే బీ ఓవర్ వెయిటెడ్ బై ద కాస్ట్. ఇప్పుడు నువ్వు ఆటోమేటిక్గా కోడ్ జనరేట్ చేస్తున్నావు అంటే ఎంత కొంత కాస్ట్ పడుతుంది దానికి. సో కాస్ట్ అనేది పెరుగుతుంది ఆఫ్ డెవలపింగ్ ట్రాన్స్లేటర్ ఫర్ న్యూ ప్లాట్ఫామ్. ఇప్పుడు ఈ సిస్టమ్ అనేది ప్రోస్లో మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు కోడ్ ఆటోమేటిక్ జనరేట్ చేస్తే సిస్టమ్కి చీపర్ అయిపోతుంది ఇంకో ప్లాట్ఫామ్లో మారడానికి. దానివల్ల ఏమైపోతుంది, ఇప్పుడు నువ్వు ఇంకో ప్లాట్ఫామ్కి వెళ్ళాలంటే కోడ్ని ట్రాన్స్లేట్ చేయాలంటే డెవలపింగ్ ట్రాన్స్లేటర్స్ని చేయాలి. దానికంటే ఏమవుతుంది, కాస్ట్ అనేది పెరిగిపోతుంది. ఇట్లా నువ్వు ఆటోమేటిక్ కోడ్ జనరేట్ చేయడం వల్ల కాస్ట్ పరంగా నీకు ప్రాబ్లం వస్తుంది. ఇంకా అబ్స్ట్రాక్షన్ యూజ్ చేయడం వల్ల ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్కి సరిగా పనికిరాదు. సో ఇవి కోన్స్. టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి మోడల్ డ్రివెన్. ఇది మోడల్ డ్రివెన్ ఆర్కిటెక్చర్ ఈజ్ ఎ మోడల్ ఫోకస్డ్ అప్రోచ్ టు సాఫ్ట్వేర్ డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్. ఫోకస్ చేస్తుంది. యూజెస్ అ సబ్సెట్ ఆఫ్ యూఎంఎల్ మోడల్స్ టు డిస్క్రైబ్ ఒక సిస్టమ్ డిస్క్రైబ్ చేయడానికి ఇది మోడల్ డ్రివెన్ ఇంజనీరింగ్ యూఎంఎల్ మోడల్స్ని వాడుతుంది. ఇది దీని యొక్క టైప్స్. కంప్యూటేషన్ ఇండిపెండెంట్ మోడల్. ఇది ఏం చేస్తుంది, దిస్ మోడల్ ఈజ్ ఇంపార్టెంట్ డొమైన్ అబ్స్ట్రాక్షన్స్ యూజ్డ్ ఇన్ ద సిస్టమ్. ఒక సిస్టమ్ లోపల ఇంపార్టెంట్ డొమైన్ అబ్స్ట్రాక్షన్స్ని వాడుతుంది. అందుకే దీన్ని ఒక్కొక్కసారి ఏమంటారంటే స్కాలర్స్ డొమైన్ మోడల్స్ కూడా అంటారు. అర్థమైంది కదా, డొమైన్ అబ్స్ట్రాక్షన్ని సిస్టమ్ లోపల డొమైన్ అబ్స్ట్రాక్షన్ వాడుతుంది, ఇంపార్టెంట్ డొమైన్ అబ్స్ట్రాక్షన్ వాడుతుంది. అందుకే దీన్ని డొమైన్ మోడల్స్ కూడా అంటారు. ఏది కాంపిటేషనల్ ఇండిపెండెంట్ మోడల్. తర్వాత ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ మోడల్ ఉంటుంది. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ దిస్ మోడల్స్ ద ఆపరేషన్ ఆఫ్ ద సిస్టమ్ వితౌట్ రిఫరెన్స్ టు ఇస్ ఇంప్లిమెంటేషన్ రిఫరెన్స్ తీసుకోకుండానే ఆపరేషన్ని దిస్ మోడల్ ద ఆపరేషన్ ఆఫ్ ద సిస్టమ్
వితౌట్ రిఫరెన్స్ ఇంప్లిమెంటేషన్ రిఫరెన్స్ తీసుకోకుండానే ఆ సిస్టమ్ ఆపరేషన్ అనేది చేయగలుగుతుంది. ఈ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఈజ్ యూజువల్ డిస్క్రైబ్ యూజింగ్ ఎలా డిస్క్రైబ్ చేస్తారు మనం ముందే మాట్లాడుకున్నాం. యూఎంఎల్ మోడల్స్ వాడుతుంది దీన్ని డిస్క్రైబ్ చేయడానికి. సో యూఎంఎల్ మోడల్స్ దట్ షో స్టాటిక్ సిస్టమ్ స్ట్రక్చర్. ఏదైతే స్టాటిక్ సిస్టమ్ స్ట్రక్చర్ చూపిస్తుందో ఆ యూఎంఎల్ మోడల్స్ని యూజ్ చేసి అండ్ హౌ ఇట్ రెస్పాన్స్ టు ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఈవెంట్స్. ఇది యూఎంఎల్ మోడల్స్ని యూజ్ చేసి మనకి ఏం చూపిస్తుంది, స్టాటిక్ స్ట్రక్చర్ని చూపిస్తుంది. ఇది ఎట్లా స్టాటిక్ స్ట్రక్చరు, బయట ఉన్న ఈవెంట్స్ ఉంటాయి కదా, ఎక్స్టర్నల్ ఈవెంట్స్, ఇంటర్నల్ ఈవెంట్స్, ఆ ఈవెంట్స్ జరిగేటప్పుడు స్టాటిక్ స్ట్రక్చర్ అనేది ఎలా మారుతుందని యూఎంఎల్ మోడల్ యూజ్ చేసి మనకి చూపిస్తుంది. ఏది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ మోడల్. లాస్ట్ వచ్చేసి ప్లాట్ఫామ్ స్పెసిఫిక్ మోడల్. ఇది ఏం చేస్తుందంటే సేమ్ దీన్నే అప్డేట్ వర్షన్ అనమాట. దిస్ ఆర్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఇప్పుడు మాట్లాడుకున్న ఇదే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ యొక్క ట్రాన్స్లేషన్, అప్డేటెడ్ వర్షన్ మోడల్స్ విత్ సపరేట్ పిఎస్ఎం ఫర్ ఈచ్ అప్లికేషన్ ప్లాట్ఫామ్. ఇది దాని యొక్క అప్డేట్. కానీ ఇక్కడ ఏం చేసిందంటే సపరేట్ పిఎస్ఎం పెట్టాను. అంటే ఇన్ ప్రిన్సిపల్ దేర్ ఆర్ మెనీ లేయర్స్, మేబీ లేయర్స్ ఆఫ్ ప్లాట్ఫామ్ స్పెసిఫిక్ మోడల్స్ విత్ ఈచ్ లేయర్ యాడింగ్ సమ్ ప్లాట్ఫామ్ స్పెసిఫిక్ డీటెయిల్. ప్రతి లేయర్కి నువ్వు ఒక ప్లాట్ఫామ్ స్పెసిఫిక్ డీటెయిల్ అనేది యాడ్ చేస్తావు. దీంట్లో ప్లాట్ఫామ్ స్పెసిఫిక్ మోడల్స్లో ప్రతి పేర్లోనే ఉంది ప్లాట్ఫామ్ స్పెసిఫిక్ మోడల్. ప్రతి లేయర్కి నువ్వు ప్లాట్ఫామ్ స్పెసిఫిక్ డీటెయిల్ని యాడ్ చేస్తావు. దాని ఒక అప్డేట్ వర్షన్. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ మోడల్కి అప్డేట్ ఇది ట్రాన్స్లేషన్. దానికి జస్ట్ ఇది యాడ్ చేసింది. ఆ లేయర్ ప్రతి దానికి ప్లాట్ఫామ్ స్పెసిఫిక్ డీటెయిల్ని యాడ్ చేస్తుంది. తర్వాత అలైన్ మెథడ్స్ అండ్ ఎండిఏ అంటే మోడల్ డ్రివెన్ ఆర్కిటెక్చర్. సో ద డెవలపర్స్ ఆఫ్ ఎండిఏ అంటే ఎవరైతే డెవలపర్స్ ఎండిఏ ఉంటారో క్లెయిమ్ దట్ ఈస్ ఇంటెంట్ టు సపోర్ట్ అండ్ ఇంటరేటివ్ అప్రోచ్ టు డెవలప్మెంట్ అండ్ సో కెన్ యూజ్ ఇట్ విత్ ఇన్ అలైన్ మెథడ్స్. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇటరేటివ్ అప్రోచ్ సపోర్ట్ చేసుకుంటూ టు డెవలప్డ్ అండ్ ఇట్ సో కెన్ యూజ్డ్ విత్ ఇన్ అలైన్ మెథడ్స్తో మనం వాడచ్చా ఎండిఏని అనేసి చూస్తున్నారు. సో ద నొటేషన్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ అప్ ఫ్రంట్ మోడలింగ్ chronicles the fundamental ideas in the Align manifesto. The few Align developers feel comfortable with model driven engineering. కొన్ని అలైన్ డెవలపర్స్ అయితే ఉన్నారంటే వాళ్ళు కంఫర్టబుల్గానే ఉన్నారు విత్ మోడల్ డ్రివెన్ ఇంజనీరింగ్. ఇఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కెన్ బి కంప్లీట్లీ ఆటోమేటెడ్. ఎప్పుడైతే ట్రాన్స్ఫర్మేషన్ ఉందో అది ఎప్పటికీ ఆటోమేటిక్గా లేదు. సో ఎప్పుడైతే కంప్లీట్గా ఆటోమేటెడ్ అయిందనుకో అండ్ కంప్లీట్ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్గా జనరేట్ అయినాకో అప్పుడు ఎండిఏ ఏమవుతుంది, ఎండిఏ కెన్ బి యూజ్డ్ ఫర్ ద అలైన్ డెవలప్మెంట్ ప్రాసెస్. ఈ ఆటోమేటిక్గా ఎప్పుడైతే కంప్లీట్ ఆటోమేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్ అయినాకో అట్లా కోడ్ అనేది జనరేట్ అయినాకో కంప్లీట్ ప్రోగ్రామ్ అనేది జనరేట్ అయినాకో అప్పుడు మనం ఎండిఏని యూజ్ చేయొచ్చు అలైన్ డెవలప్మెంట్ ప్రాసెస్లో. యాజ్ నో సపరేట్ కోడింగ్ వుడ్ బి రిక్వైర్డ్. ఎందుకంటే నీకు మళ్ళీ సపరేట్ కోడింగ్ అనేది అవసరం లేదు కాబట్టి అందుకే నువ్వు ఎండిఏ అనేది యూజ్ చేయొచ్చు. దిస్ ఈజ్ పాసిబుల్. ఇది ఎలా పాసిబుల్ అంటే యూజింగ్ ఏ సబ్సెట్ ఆఫ్ UML2 కాల్. UML2ని ఒక సబ్సెట్గా వాడుకొని దీన్ని మనం పాసిబుల్ చేయొచ్చు. మనం ఇప్పుడు మాట్లాడుకున్నాను. సో కాల్ ఎక్స్టెంటబుల్ UML ఆర్ XUML. దీన్ని ఎక్స్టెంటబుల్ UML2 అంటారు. UML2ని ఎక్సిక్యూటబుల్ UML ఆర్ XUML కూడా అనొచ్చు. దీన్ని సబ్సెట్ని వాడుకొని మనం పాసిబుల్ చేయొచ్చు ఎండిఏని అలైన్ డెవలప్మెంట్ ప్రాసెస్లో ఇంప్లిమెంట్ చేయడానికి, యూజ్ చేయడానికి.